హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ 2300 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఇంకొక 50-60 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మనమైతే ఆ లెవెల్ మార్క్ని అయితే రీచ్ అయిపోతాము. సో ట్రై టు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలానే వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు అలానే వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి. సో లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. మీరు క్లియర్గా చూడొచ్చు, 23,650 లెవెల్ బ్రేక్ అయితే వీ కెన్ గో ఫర్ సిఈ అనుకున్నాం కదా. మంచిగా వెళ్ళింది, సస్టైన్ అయింది, హై బ్రేక్ అయింది, మనం అనుకున్న రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. సో సేమ్ అదే ట్రేడ్ నేను మన ప్రీమియం గ్రూప్లో సిఈ లెవెల్తో సహా పోస్ట్ చేశాను. మీరు క్లియర్గా చూడొచ్చు, నేను బుక్ చేసిన ప్రాఫిట్స్ కూడా ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్స్ పెట్టాను. సో ఆల్మోస్ట్ బుక్ 12,000 ప్రాఫిట్ ఈ ట్రేడ్లో. అండ్ అలానే సమ్ ఆప్షన్ సెల్లింగ్ ట్రేడ్స్ కూడా ఇచ్చాను. సో మన ప్రీమియం మెంబర్స్ బుక్ చేసిన ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో రేపు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. రేపు ఏంటి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అండ్ ఇవాళ మన నైట్ మనకి ఫెడ్ మీటింగ్ అనేది ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ అనేది కూడా జరుగుద్ది. సో మనము బేస్డ్ ఆన్ ద వాళ్ళ డెసిషన్ మనకి మార్కెట్స్ అనేవి రియాక్ట్ అవుతాయి. కాబట్టి మనకి ఏ సైడ్ ఓపెన్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా లేదు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి. సో మనము యాజ్ ఆఫ్ నో ఫ్లాట్ ఓపెనింగ్తో మనము ఎజ్యూమ్ చేసుకుని మార్కెట్స్లో మూమెంటం ఎలా ఉంటుందని చెప్పి మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో గిఫ్ట్ నిఫ్టీ కూడా యాజ్ ఆఫ్ నౌ సమ్ నెగిటివ్ ఒక 200 పాయింట్స్ నెగిటివ్లోనే ఉంది. సో యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక ఏమవుతుంది అనేది ఒకసారి మనము క్లియర్గా చూడాలి. సో రేపు నిఫ్టీలో మనందరికీ తెలుసు, మన నిఫ్టీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గరే క్లోజ్ అయింది కదా. సో నాకు రేపు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 24,000 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. అప్పటి వరకు నేను ట్రేడే తీసుకోను. ఎందుకంటే నాకు క్లియర్గా చూడండి, ఇవాళ హై బ్రేక్ అయినా కూడా మనకి వెంటనే రెసిస్టెన్స్ ఉంది. అలా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, ఎందుకంటే స్టాప్ లాస్ హిట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. 24,000 లెవెల్ బ్రేక్ అయితేనే మనకి మంచి మూమెంటం వస్తుంది. వచ్చి మనం ఆల్మోస్ట్ 24,150 24,200 వరకు మనము టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ యొక్క అప్ సైడ్ ట్రేడ్స్. మరి డౌన్ సైడ్ ట్రేడ్స్ ఏం చూస్తున్నారు అంటే మేజర్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే, మేజర్ సపోర్ట్స్ మనకి యాజ్ ఆఫ్ ద మార్కెట్స్లో క్లియర్గా చూస్తే ఇక్కడ ఉంది మనకి. అంటే 23,600 అనేది మనకి గుడ్ సపోర్ట్ జోన్ మనకి. దీని తర్వాత ఇంకా ఎక్కడ ఉన్నాయి అంటే క్లియర్గా మనకి ఇక్కడ ఉంది, అంటే 23,000 ఈ 400 360 జోన్ ఉంది సార్ ఇది. సో మనకి రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అని జరిగినా కూడా ఇలా సపోర్ట్స్ దగ్గరికి వచ్చి రివర్స్ అయినప్పుడు కూడా నేను అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాను. సో ఇది, సో ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా మనం డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు నేను చూస్తున్న లెవెల్స్ అయితే ఇవి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది ఈ లెవెల్స్ పోస్ట్ చేయమంటున్నారు, ఇక్కడ టైప్ చేయమంటున్నారు. సో నేను రేపటి నుంచి ఆర్ నెక్స్ట్ వీక్ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్స్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ జోన్స్ అని విత్ న్యూమరికల్ నెంబర్స్తో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, గుర్తుపెట్టుకొని నా నేమ్తో చాలా ఫేక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో 1,750 సబ్స్క్రైబర్స్ యాక్టివ్గా ఉన్నారు. అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్. ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్గా ఇవాళ మనం అనుకున్న లెవెల్లో బ్రేక్ అయ్యి మంచి మూమెంటం అనేది అప్ సైడ్కి వచ్చింది. సో రేపు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి అనేది ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా చూద్దాము. సో క్లియర్గా చూడొచ్చు, రెసిస్టెన్స్ దగ్గరే క్లోజ్ అయింది కదా ఇవాళ మన మార్కెట్ కూడా. సో అక్కడి నుంచే రిజెక్ట్ అయింది. సో రేపు మనం బ్యాంక్ నిఫ్టీలో మాత్రము ఈ 55,600 లెవెల్ బ్రేక్ అయిందంటే వీ కెన్ గో ఫర్ సిఈ ట్రేడ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ టిల్ ఎక్కడి వరకు అంటే 56,000 అనేది ఒక రౌండ్ ఫిగర్. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ 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 గుడ్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే మనము ఈజీ మనము 56,500 56,600 వరకు కూడా మనము టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. సో ఇది నేను చూస్తున్న బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ ఒక ట్రేడ్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ, లెట్స్ గో టు డౌన్ సైడ్ ట్రేడ్స్.
డౌన్ సైడ్ ట్రేడ్స్ మనము ఈ 55,100 లెవెల్ ఉంది కదా, ఇది బ్రేక్ అయ్యాక కూడా మనము డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. తీసుకుని టిల్ టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు అంటే మనము 54,700 జోన్ ఉంది సార్, ఇక్కడికి పెట్టుకోవచ్చు. ఇది బ్రేక్ అయిపోయింది అంటే మనము ఆల్మోస్ట్ 54,200 వరకు మనము టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. సో ఇవి నేను చూస్తున్న బ్యాంక్ నిఫ్టీ యొక్క డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ యొక్క లెవెల్స్. లెట్స్ గో టు సెన్సెక్స్. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. దెర్ ఈజ్ ఏ ఫేమస్ కోట్, సెక్స్ బర్న్స్ క్యాలరీస్, సెన్సెక్స్ బర్న్స్ సాలరీస్ అని చెప్పి. సో సెన్సెక్స్ అనేది చాలా చాలా వోల్టైల్ ఉంటుంది, చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మీకు నచ్చిన క్వాంటిటీస్ ట్రేడ్ చేశారు అంటే మళ్ళా చెప్తున్నా, ఖచ్చితంగా మీ డబ్బుల్ని మీరు లూజ్ అయిపోతారు. సో లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయాలి, అది లిమిటెడ్ క్వాంటిటీ ఉండాలి, మంచి రిస్క్ మేనేజ్మెంట్ ఉంటేనే మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ మనం క్లియర్గా గ్యాంబ్లింగ్లో కాకుండా అదొక ట్రేడింగ్, ఒక బిజినెస్లా చూస్తేనే మనం మనీ అనేది మేక్ చేయగలం. రేపు క్లియర్గా మనకి 77,000 ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూడగలము. టిల్ ఎక్కడి వరకు చూడొచ్చు, 77,300 వరకు చూస్తాము. టార్గెట్ 1, టార్గెట్ 2 వచ్చేసి మనము 77,800. తర్వాత ఇంకా చూడాలనుకుంటే 78,000 కూడా మనము క్లియర్గా చూడొచ్చు. మరి డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడ చూడొచ్చు అంటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి, డౌన్ సైడ్ మనకి మేజర్ సపోర్ట్ ఏమైనా ఉంది అంటే 75,500 అనేది విల్ యాక్ట్ చేసి వెరీ 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 గుడ్ సపోర్ట్ అనమాట. అది బ్రేక్ అయిపోతే మనము డౌన్ సైడ్కి ఎక్కడ టిల్ 74,800 900 వరకు పెట్టుకోవచ్చు. మరి ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే చెప్తాను, రిస్కీ ట్రేడ్స్ అనమాట ఇవి కొంచెం, ఓకేనా. ఈ 76,200 లెవెల్ బ్రేక్ అయ్యాక కూడా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ లిటిల్ రిస్కీ. క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏం ఎందుకు రిస్కీ అంటున్నా అంటే ఇమీడియట్ సపోర్ట్స్ అనేవి ఉన్నాయి, అందుకు కొంచెం క్లియర్ రిస్కీ అంటున్నాను అంతే. సో ఐ విల్ పోస్ట్ ట్రేడ్స్ ఇన్ కేస్ ఏమైనా ఉన్నాయి అంటే, బట్ గుర్తుపెట్టుకుని ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయండి, ఓకేనా. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ యొక్క ట్రేడ్స్. మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆ వీడియోని. కమెంట్స్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారు, ఇవాళ ఎంతెంత ప్రాఫిట్స్ బుక్ చేశారు సో అనేది కూడా కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. అండ్ అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. నేను లెవెల్స్ అనేవి, మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్, ఇవాళ ఫెడ్ రేట్ డెసిషన్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తాను క్లియర్గా. సో ఇది, థ్యాంక్ యూ గైస్.